డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కరుణ. నమస్తే. ఈరోజు మనం తిరుచానూరు శ్వేత విష్ణు చిత్తన్ గారు రాసినటువంటి అపరాజిత అనేటువంటి కథానికని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కథానిక ఆదివారం సంచికలలో పడింది ఏదో ఒక రోజున. నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, ఏమనుకోకండి, సారీ. సరే, కథలోకి వచ్చేద్దాం. ఈ కథ పేరు మనం అపరాజిత అనుకున్నాం కదా. ఈ కథలోకి వెళ్లే ముందర మనం దీని మీనింగ్ ఒకసారి తెలుసుకుంటే, అపరాజిత అనేటువంటిది ఒక సాంస్క్రిట్ వర్డ్. మనం హిందూ మిథాలజీలో దుర్గాదేవి గురించి మాట్లాడుకునేటప్పుడు మనం అపరాజిత అంటాం. అంటే an ultimate strength and how she attains the power over the evil అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాం, దుర్గాదేవి. అలాగే అపరాజిత అన్నది మాట మనకి ఆయుర్వేదంలో కూడా మనం మాట్లాడతారు. ఆయుర్వేదంలో ఒక చిన్న మొక్క ఉందండి. ఆ మొక్క పేరు బటర్ఫ్లై పీ ప్లాంట్. ఆ ప్లాంట్ కి చిన్న 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 బ్లూ కలర్ పూలు ఉంటాయి. ఆ పూల నుంచి చేసినటువంటి టానిక్ తో మనకి మెమరీ పవర్ ని ఇంక్రీజ్ చేయడానికి కానీ, లేకపోతే స్ట్రెస్ ని రెడ్యూస్ చేయడానికి, లేకపోతే ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచడానికి ఆ టానిక్ ను ఉపయోగిస్తాం. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ అపరాజిత అనేటువంటిది దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనేది. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథలో ఈ అపరాజిత అనేటువంటి అమ్మాయి ఒకరోజు సాయంత్రం లేట్ అవర్స్ లో ఆఫీస్ లో కూర్చుని మేనేజర్ కి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేద్దామా వద్దా అనేటువంటి ఆలోచిస్తూ కూర్చుని, సరే, పాత జీవితం, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అమ్మాయికి. పాత జ్ఞాపకాలను వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఏం జరిగింది అనేది, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు ఏ విధంగా వాళ్ళకి అతనికి అమ్మాయికి సబ్చారు అన్న దాని గురించి మాట్లాడుకుంటారు. ఒకరోజు ఈ అమ్మాయి వాళ్ళ పిన్ని కూతురు అనుకుంటాను వచ్చి వాళ్ళ అపరాజిత వాళ్ళ నాన్నగారిని అడిగింది, బాబాయ్, ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడు మౌనంగా ఉంటుంది, బయట ప్రపంచంలో ఎలా నిలబడుతుంది అని అడిగింది. అడిగితే అప్పుడు రామయ్య గారు చెప్పారు, అపరాజిత వాళ్ళ నాన్నగారు, మౌనం అంటే బలహీన ఉంటుంది. కొంతమంది ఎక్కువగా మాట్లాడతారు, కొంతమంది లోతుగా ఆలోచిస్తారు. నా కూతురు రెండో కవకు చెందుతుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు సమాధానం ఇచ్చారని చెప్పేసి ఆథర్ రాశారు. అలాగే రామయ్య గారి చెల్లెలు ఉంటారు కదా, అన్నయ్య ఎప్పుడు పెళ్లి చేస్తావు అపరాజితకి అని వాళ్ళ అన్నయ్య గారిని కొంచెం పోరు పెడుతుంటే, అమ్మా, ఎందుకు తను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేస్తాను, ఎందుకంటే తను చదువుకోవాలనుకుంటుంది, తన దారి ఎప్పుడప్పుడు తనే జాగ్రత్తగా ఎంచుకోగలదు, ఆ సమర్థత ఉన్నది నా కూతురికి అనేది ఆ నమ్మకంగా చెప్తారు. అలాగే వాళ్ళ మదర్ కూడా అపరాజితని చక్కగా, అమ్మా, నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి, మేము నీ వెనకాల ఉంటాము, కానీ ముందు నడవాల్సింది నువ్వే అని చెప్పేసి చెప్తూ ఉండేది. ఈ విధంగా తల్లిదండ్రి ఆ అమ్మాయికి చెప్పినప్పటికీ కూడా ఆ అమ్మాయిలో ఆత్మవిశ్వాసం ఉంది, కానీ స్వభావరీత్యా తను చేసిన పనిని బయటకు చెప్పుకోకుండా ఉండేటువంటి స్వభావం అట్లాంటి స్వభావం ఉండేది. సరే, కొన్ని రోజులకి ఈ అమ్మాయి చదువు పూర్తయింది, మంచి ఉద్యోగం అది వచ్చింది, మంచి పొజిషన్లోకి వచ్చింది. సరే, కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయికి ఎక్కడో ఒక సెమినార్లో రఘు అనేటువంటి ఒక కార్డియాలజిస్ట్ పరిచయం అయ్యాడు. సరే, ఆ కార్డియాలజిస్ట్ పరిచయం అయిన తర్వాత అతనికి ఎప్పటి నుంచో 10 years నుంచి కూడా అతనికి ఎక్కడికన్నా వెళ్ళి ఫెలోషిప్ అది చేయాలి మంచి ప్లేస్లోకి అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. సరే, దానికి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గెయిన్ చేసుకుంటున్నాడు. సరే, ఇంకా ఆ టైంకి అయితే ఆపర్చునిటీ అయితే రాలేదు. కొన్ని రోజులకి వీళ్ళిద్దరికి ఒకళ్ళనొకళ్ళు చేసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారు. సరే, మొత్తానికి ఏదైతే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అదే టైంలో ఈ అబ్బాయికి ఒక ఫెలోషిప్ ఆఫర్ వచ్చింది. లండన్లో ఒక ఫెలోషిప్ ఆఫర్ వచ్చింది. యాక్చువల్గా కార్డియాలజిస్ట్ అంటేనే అందులో ఫెలోషిప్ ఆఫర్, అందులో లండన్లో అంటే అది మంచి ఆపర్చునిటీ కదా. కానీ ఇతను కొంచెం సేపు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఈవెన్ అపరాజిత వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా అతను లేదు, నిన్ను వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నా కెరీర్ నాకెంత ఇంపార్టెంటో నీ కెరీర్ నీకు అంత ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే నువ్వు అక్కడ లండన్ వచ్చావనుకో, ఇక్కడ నువ్వు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నువ్వు నీ వర్క్లో నువ్వు ఒక పొజిషన్కి నువ్వు చేరుకున్నావు, మళ్ళీ అక్కడ మొదలెట్టాల్సి వస్తే నీ కెరీర్ని మళ్ళీ నువ్వు 0 నుంచి మొదలు పెట్టాలి, కాబట్టి వద్దులే, నేను వెళ్ళను, కాబట్టి నేనేం బాధపడట్లేదు అని చెప్పేసి హ్యాపీగా అతను
విత్ విత్ డ్రాప్ అయిపోయాడు. డ్రాప్ అయిపోయి హ్యాపీగా ఉండిపోయాడు. సో, అప్పుడు ఈ అమ్మాయికి ఒక విషయం అర్థమైంది. అంటే ఆథర్ రాస్తారు. గొప్పతనం అంటే ఒక పెద్ద పదవి కాదు. ఇష్టపడిన దాన్ని ఇంకా ఇష్టమైన వాళ్ళ కోసం వదులుకోవడం అనేటువంటిది అదే పెద్ద పవరు అని ఆహ్, ఆథర్ రాస్తారు. అది అపరాజితకి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సరే కొన్ని రోజులకి వాళ్ళకి బాబు పుట్టడము, ఈ బాబు పుట్టిన తర్వాత ఆఫీస్‌లో వర్కు, ఈ బాబుని మెయింటైన్ చేయడము, లేకపోతే ఇట్లా ముందరికి వెనకాలకి జరుగుతూనే ఉన్నాయి. ఈ జరుగుతూ ఉన్నప్పుడు కూడా పిల్లవాడికి పాలివ్వాల్సొచ్చినప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి రాలేక, లేతే ఏదో క్లయింట్ మీటింగ్‌లనో ఏదో ఒకటి సంథింగ్ జరుగుతూ ఉండడం. ఈ మేనేజరేమో లేదు లేదు నువ్వు ఇట్లా చేస్తే కుదరదు. నువ్వు పిల్లవాడికి పాలివ్వడం కోసం నువ్వు వెళ్తున్నట్లయితే మళ్ళీ తిరిగి నువ్వు ఆ టైంని ఏదో విధంగా కాంపెన్సేట్ చేయాలని. కానీ ఆ మేనేజర్ నోటీస్ చేయిందేంటంటే ఈ అమ్మాయి ఈవెన్ లేట్ అవర్స్‌లో పని చేస్తున్నది ఇదంతా నోటీస్ చేయడు. కేవలం ఆ ఆఫీస్ టైమ్‌లో పిల్లవాడి కోసం పాలు ఇవ్వడానికి వెళ్ళినటువంటి విషయాన్నే చూసాడు కానీ, మిగిలిన విషయాల్ని అతను అబ్జర్వ్ చేయకుండా అసలు దాని గురించి కాంపెన్సేట్ చేయడం లేదు. కానీ ఈ టైంకి మాత్రం అతను కాంపెన్సేట్ చేయడానికి కుదరదన్నాయి. సరే ఇట్లా సరే ఇట్లా సహజంగా ఏ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకైనా ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి తప్పవు. సరే జరుగుతూ ఉన్నది. మొత్తానికి ఒకరోజు వాళ్ళ మేనేజర్ పిలిచాడు. ఒక కొత్త ప్రాజెక్ట్ ఉంది. నువ్వు టీమ్ లీడర్‌గా చేస్తావా అని. యాహ్! నేను చేస్తాను. నేను ప్రయత్నించడం కాదు కదా! మరి నేను చేస్తాను అని చెప్పింది. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలి. అంటే నువ్వు లేదు ఎవరికైనా ఉద్యోగం ఇస్తేనే కదా! లేకపోతే ఎవరికైనా ఆపర్చునిటీ వస్తే కదా! ఎవరైనా దాన్ని ప్రూవ్ చేసుకోగలిగేది. కాబట్టి మీరివ్వండి. నేను పని చేసి చూపిస్తాను అని చెప్పేది. రఘు కూడా అప్పుడప్పుడు ఈ అమ్మాయితో అనేవాడు. "నువ్వు, నువ్వు చేసిన పని నువ్వు ఎందుకు చెప్పుకోవు? ఎవరన్నా చెప్పుకుంటేనే కదా నీకు తెలిసేది. నేను నీకు చెప్తున్నాను కదా! నువ్వెందుకు నాకు చెప్పుకోవు" అంటే, "లేదు లేదు నాకట్లా చెప్పుకోవడానికి నా మనసుకి ఇష్టం ఉండదు" అంటే, అప్పుడు రఘు చెప్తాడనమాట. "లేదు అది నీ బలహీనత ఏం కాదు. అది నీ స్వభావము. కాబట్టి డోంట్ వర్రీ" అని చెప్పేసి చెప్తాడు. సరే మొత్తానికి వాళ్ళ మేనేజర్ ఏమనుకున్నాడో ఏదో ఒకటి, సరే అయితే నువ్వు సీనియర్‌వి కాకపోయినా నీకు ఈ ఆపర్చునిటీ ఇస్తున్నాను. సరే నువ్వు జాగ్రత్తగా చేయాలంటే, నేను చేస్తే కదా నాకు పని చేసేది తెలిసేది. కాబట్టి అనుభవం వచ్చేది. కాబట్టి నేను చేస్తాను అన్నది. మొత్తానికి పిల్లవాడు నిద్రపోయినాక, లేతే వాడు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఆ ల్యాప్‌టాప్ ముందరేసుకొని, లేతే రఘు వచ్చిన తర్వాత అతనికి చేయాల్సినటువంటి భోజనాలు ఇలాంటి మిగిలిన రెగ్యులర్ పనులేవో ఉంటాయి కదా! వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఇలాంటివన్నీ చేసిన తర్వాత అప్పుడు కూర్చొని వర్క్ చేసేది. అలాగే మళ్ళీ అందరితోనూ కూడా కలివిడిగా పనిచేస్తూ, లేకపోతే ఎవరికన్నా ఏమన్నా తెలియకపోతే చెప్తూ ఉండేది. ఒకసారి వాళ్ళ క్లయింట్ కూడా చెప్పాడు. "ఎక్సలెంట్ నువ్వు బాగా చేశావు. వెరీ డీటెయిల్డ్ ప్లానింగ్ ఉంది." బాగా అని చెప్తే వాళ్ళ పక్కనున్న మేనేజర్ ఏం చేశాడు, ఈ అమ్మాయి చేసిందని చెప్పకుండా పక్కన ఎవరో రాజేష్ అనే అతను చేశాడని చెప్పాడు. ఈ అమ్మాయికి ఇంకా బాధ, దుఃఖం. మరి అంతసేపు కష్టపడి పనిచేస్తున్నప్పుడు, దానికి కావాల్సినటువంటి గుర్తింపు రాకపోతే ఎవరికైనా బాధే ఉంటుంది కదా! రాత్రిపూట ఎంతసేపు నేను నిద్ర లేకుండా పనిచేశాను. లేకపోతే నా హస్బెండ్ రఘు ఫెలోషిప్ కూడా వదిలేసేసుకొని ఇట్లా వెళ్ళిపోయాడు అని చెప్పేసేసి అనుకుంది. మొత్తానికి ఎట్లాగైతే బాధ అయితే చాలా వరకి చెప్పింది. లేదు నేను రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. నా వల్ల కాదు అని చెప్పేసి చెప్పింది. అప్పుడు రఘు అన్నాడు. సరే ఒక పని చెయ్యి. ఫస్ట్ నువ్వు ఈ పాలు తాగాని కొంచెం పాలు తీసుకొచ్చి ఇచ్చి, సరే నువ్వు వెళ్తానంటున్నావు బానే ఉంది. నేనేం కాదని అంటలేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు కనక ఇట్లా కనక నువ్వు వదిలి వెళ్ళిపోతే రేపొద్దున నీ ప్లేస్‌లో ఇంకొక అమ్మాయి ఎవరన్నా వచ్చినప్పుడు, ఆ అమ్మాయి కూడా ఇట్లాగే అనుకుంటుంది కదా! నేనొక ప్రశ్న నిన్నడుగుతాను సమాధానం చెప్పు. నువ్వు వెళ్ళిపోతే ఈ వ్యవస్థ ఏమన్నా మారిపోతుందా? ఆ మేనేజర్ ఏమన్నా మారిపోతాడా? రేపు నీ కుర్చీలో ఇంకొక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది కదా! ఆమె కూడా ఒకరోజు నీలాగే ఇది న్యాయమా అని అడుగుతుంది కదా! ఆమె ముందు అప్పుడు నువ్వు నిలబడి, లేదు నేను పోరాడాను అని చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా ఉండదు కదా! నువ్వేమో ఓడిపోయానని అంటున్నావు. కానీ నువ్వు పోరాడావు. పోరాటం ఎప్పుడూ కూడా వెంటనే గెలిపివ్వదు. కొన్నిసార్లు అది తర్వాత మనిషికి మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇది నీ నిర్ణయం. నేను నిన్నాపను. కానీ నీ మనసుని ఒక్కసారి నువ్వే అడుగు. నువ్వు వెళ్ళిపోతే నీకు శాంతి దొరుకుతుంది. కానీ నువ్వు ఇక్కడే నిలబడితే ఒకరోజు ఈ వ్యవస్థ మారే ముందడుగు నువ్వే అవుతావేమో అని రఘు చెప్పాడు.
ఆమె చాలాసేపు ఆలోచించుకొని సరే ఇతనికి థ్యాంక్స్ చెప్పి, నువ్వు నన్నేమి అనలేదు, లేకపోతే నన్నేమి ఆపలేదు. కానీ నాకొక దారి చూపించావు నువ్వు. ఈ దారిలో నడవాలా వద్దా అనేది నా నిర్ణయము అని చెప్పేసి మర్నాడు పొద్దున ఆఫీస్‌కెళ్ళింది. ల్యాప్‌టాప్ అది తీసుకెళ్ళింది. అదే మేనేజరు, అదే వర్కు అదే. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మనసు మారింది. మనసులో ఆత్మవిశ్వాసం వచ్చింది. సరే ఆ అమ్మాయి ఇవాళ నుంచి కొంచెం ప్రశాంతంగా పనిచేయడం మొదలుపెట్టింది. ప్రతి దానికి ఒక టైం పెట్టుకుంది. ఆ అమ్మాయి కంట్రిబ్యూషన్ చేసినటువంటి ప్రతి వర్క్‌ని కూడా అంటే నేను ఈ టైంలో ఇది చేశాను. అంటే వెరీ స్పెసిఫిక్‌గా ఆ అమ్మాయి చేసినటువంటి పనిని ఆ అమ్మాయి కంప్లీట్‌గా డాక్యుమెంటేట్ చేసుకుంది. కొన్ని రోజులకి ప్రాజెక్ట్ పూర్తయింది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఆ క్లయింట్ ఇంటర్నేషనల్ క్లయింట్ కూడా వావ్! బాగా చేశారు. ఇట్స్ ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్. ద ప్రాజెక్ట్ ఈస్ ఫార్ బియాండ్ ద ఎక్స్‌పెక్టేషన్స్. కాబట్టి మీ బృందంతో పనిచేయడం నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అతను చెప్పాడు. ఆ టైంలో ఈ అమ్మాయి మొత్తం తన డాక్యుమెంట్స్‌లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించింది కదా! ఇంకా మేనేజర్‌కి ఆ పేపర్‌లు పెట్టుకున్నాక లేదు ఇది అపరాజిత కాదు ఇంకొకళ్ళు చేశారు అని చెప్పడానికి ఆ మేనేజర్‌కి ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేక, ఈ ప్రాజెక్ట్‌కి మొదటి నుంచి సపోర్ట్ చేసింది అపరాజితే చేసింది అని చెప్పేసి సమాధానం చెప్పాడు. అక్కడ అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన తర్వాత స్టేజ్ మీద అందరూ కూడా లేకపోతే అక్కడున్న ఆహుతులు వాళ్ళందరూ కూడా అందరూ చప్పట్లు కొట్టారు. బాగానే ఇది చేశారు. అప్పుడు ఈ అమ్మాయి స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడింది. ఏమని, ఈ విజయం నా ఒక్కదానిది కాదు. ఇంట్లో నాకు వెన్నుదన్నుగా నిలబడినటువంటి నా భర్త రఘుది. ఈ ప్రయాణంలో నన్ను నమ్మి సహకరించిన అందరిది. ఈ ఆఫీస్‌లో పనిచేసే తల్లులందరికీ కూడా నాదో విన్నపం. మీ పరుగులు ఎవరికీ కనిపించకపోవచ్చు. మీ కష్టాలకు గుర్తింపు రాకపోవచ్చు. మీ పోరాటం వ్యర్థమైనట్లు కనిపించవచ్చు. కానీ మీరాగకండి. పరుగు ఆపకండి అని ఈ ఆధరు అపరాజిత చేత చెప్పించింది. ఆ రోజు సాయంత్రం అందరూ మెచ్చుకున్నారు. బావుంది. ఆ రోజు సాయంత్రం ఆ అమ్మాయి ఇంటికొచ్చింది. అపరాజిత ఇంటికొచ్చింది. ఆదిత్య హోంవర్క్ చేసుకుంటున్నాడు. అమ్మా ఇవాళ మా టీచర్ ఒక ప్రశ్న అడిగింది. నీ రోల్ మోడల్ ఎవరు అని అడిగాడు. అప్పుడు నువ్వేమన్నావు అని అపరాజిత క్యూరియాసిటీగా అడిగింది. మా అమ్మ అని చెప్పానన్నాడు. అపరాజిత ఎందుకు అన్నది. అంటే మా అమ్మ ఎప్పుడూ ఆగిపోదు. ఎంత కష్టం వచ్చినా ముందుకే వెళ్తుంది. నాకు కూడా అలా అవ్వాలనుంది. మీకు తెలుసు కదా! ఇంకా ఆ తల్లి హృదయం ఎంత పొంగిపోయి ఉంటుందన్నది ఇంక నేను మళ్ళీ మీకు విడిగా చెప్పాలా? కానీ ఈ ఎండింగ్ చేసేటప్పుడు ఆ కథ ఆధరు రాశారు. ఏమని రాశారు? నేను ఆవిడ వర్డ్స్‌లోనే చదువుతున్నాను. స్త్రీ అనేది ఒక నది లాంటిది. నది మార్గంలో రాళ్ళుంటాయి. కొన్నిసార్లు అడ్డుకట్టలు నిలుస్తాయి. కొన్ని చోట్ల దాని ప్రవాహం ఆగిపోయినట్లే కనిపిస్తుంది. కానీ నది ఎప్పుడూ ఆగదు. అది మెల్లగా మార్గాన్ని మార్చుకుంటుంది. రాళ్ళని తాకి గాయపడినా ముందుకే ప్రవహిస్తుంది. ఎందుకంటే నదికి తెలుసు తన గమ్యం సముద్రమని. ఆ రాత్రి నగర వెలుతురులో అపరాజిత నడుస్తోంది. ఆమె ఒంటరి కాదు. ఆమె అడుగుల వెంట ఇంకా ఎన్నో అడుగులు రావాల్సున్నాయి. ఆమె ప్రవాహంలో ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి. అందుకే ఆమె పేరు అపరాజిత. పడినా మళ్ళీ లేచి పోరాడి ముందుకు వెళ్ళే స్త్రీ. చూసారా? ఆధర్ మనకి ఎస్పెషల్లీ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చారో ఈ కథ నాకు నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే. సీ యూ అంటిల్ నెక్స్ట్ టైం. బాయ్.